కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఈరోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ దర్పాన్ని ప్రదర్శిస్తూ రాజసౌధంలా నిల్చున్న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కొలువు తీరబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ప్రభుత్వం. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రానికి అంకితం చేయబోతున్నారు సీఎం రేవంత్. విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ వద్దకు స్వయంగా మంత్రి పొన్నం వెళ్లి ఇన్విటేషన్ కార్డు అందించారు. విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా శిల్పులు రమణారెడ్డి, గంగాధర్లను సత్కరించనున్నారు సీఎం. రాష్ట్ర గీతాన్ని అందించిన అంత్యశ్రీని సైతం సన్మానించనున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఇప్పటికే సచివాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటున తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న, వరి సజ్జలు ఉన్నాయి. నిల్చున్న మహిళామూర్తి రూపంలో 17 ఫీట్ల ఎత్తుతో కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం కింద 3 ఫీట్ల పీఠం ఉంటుంది. అందులో వందల మంది ఉద్యమిస్తున్నట్ల పిడికిళ్లు కనిపిస్తాయి. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. తెలంగాణ అమరజ్యోతితో పాటు నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని విగ్రహ రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగిందన్నారు. సాంప్రదాయకమైన మన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిలా ఉండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి సూచన అని శిల్పి రమణారెడ్డి తెలిపారు.